సృష్టికరుడు, ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన దేవుడని విన్నాం మేము. ఆయనలో అనేకమైన ఆయన ద్వారా కార్యాలు వింటున్నాం, చూస్తున్నాం. ఆయన చూడాలి మేము. ఆ సందర్భంలో ఆ ప్రజలకు ఇచ్చిన వర్తమానం ఏమిటంటే, సందేహం ఏమిటంటే, ఇలాగున గోధుమ గింజ భూమిలో పడి చావకుండినేట్ల అది ఒంటికి గాని ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజను జ్ఞాపకం చేస్తున్నాడు వారికి. గోధుమ పంట విరివిగా ఉంటుంది ఆ ప్రాంతంలో. మనకి గోధుమలు ఉండనే ఉండవు. కొట్లో చూసుకుంటాం, మీ ఇంట్లో చూసుకుంటారు గోధుమ గింజలు, చూస్తే మా ఉంటాయి. మా అయితే గోధుమ పంట నేను ఇప్పుడు చూడలేదు. వరి పంటను చూస్తాం. వరి పొలంలోనే నేను పుట్టాను. అంటే వ్యవసాయకుడు మా తండ్రి, తాతయ్య. పశువుల సహాయం, ట్రాక్టర్స్ లేవు. ఇవన్నీ ఈ కాలంలోనే. ట్రాక్టర్స్ లేవు. నా బాల్యకాలంలో పశువుల సహాయంతో పొలం దున్నేవాళ్ళం. 10 సంవత్సరాల వయస్సు, బహుశా ఇక్కడ ఉండుంటారు కొంతమంది, 9, 10. ఆ టైంలో నాగలి పట్టి దున్నేవాడిని నేను. తండ్రికి తాతయ్యకు సహకారం నేను. ఆకు నారుమడి పోయిట, నారుమడి విత్తనాలు చల్లి నారు పోస్తారు. అవి తీసి మరలా తీసి వరి నాట్లు వేస్తారు. ఆ క్రమంలో ఇక్కడ కూడా వ్యవసాయదారులు ఉంటారు కొంతమంది, పొలంలో పుట్టి. ఇక్కడ అంతా మనం పెద్ద డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్నప్పటికీ నేల మీద కూర్చున్న వాళ్ళమే. టిప్ టాప్గా కనిపిస్తున్నప్పటికీ మన గత చరిత్ర చూస్తే అదే. వెనకాల పేజీలు తిప్పితే కనిపిస్తాయి. అంతా కూడా చరిత్ర అంతా మనకు కనిపిస్తుంది వెనకాల. మీరు ఎలా కనిపించినా నేను మాత్రం అక్కడ పుట్టిన వాడిని. వరి మరులో నారు తీయటం చేతనవు నాకు, లంకలు కొట్టడం చేతనవు నాకు, దున్నటం చేతనవు నాకు. ఇంతకీ ఆ నారు మడిలో ఉన్న నారు తీసి చేలో ఓడ్చటం అనేది స్త్రీలు చేస్తారు. ఆ తెలంగాణలో పురుషులు కూడా కొన్ని చోట్ల ఎవరో చేస్తాం చూశాను ఫోటోల్లో. పురుషులు కూడా వరి నాట్లు వేయటం రేర్. అది ఒక గింజ, ఒక మొక్క వస్తుంది. మనకు తెలిసిన వరి గింజలు, ధాన్యం చూసారో లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు? విజయలక్ష్మి చూసావా ధాన్యం? ఎక్కడో మిల్లుల్లోను. సరే, అట్లాంటి ఆ గింజలు, ఒక గింజ ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క గనక వరి చేలో పాతి పెడితే అది దుబ్బుగా మారుతుంది. దుబ్బు చేలో ఉన్న నేలలో ఉన్న సారాన్ని బట్టి, బలాన్ని బట్టి, రైతు ఎరువులు వేసిన దాన్ని బట్టి ఆ చిన్న ఒక్క గింజ మొక్క ఏం చేస్తుంది? పిలకలేస్తుంది. పిలకలు వస్తాయి. శరీరం పొట్టలో కూడా పిలకలు వస్తూ ఉంటాయి ఒకదానికి, ఆయా భాగాలకి ఎక్స్ట్రాలు వస్తాయి, కీడు చేసేవి. ఇక్కడ అనేకమైన పిలకలు లేక ఒక్కదానికి అనేకమైన చుట్టూ అల్లుకుంటాయి. బహుశా 10 రావచ్చు అనమాట అండి, 15 రావచ్చు, 7, 8 రావచ్చు. ఒక్కొక్క దుబ్బులో ఇట్లాంటి ఒకటి అనేకం అయిపోతుంది. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క వెన్ను వస్తుంది. దాంట్లో 10-15 గింజలు ఉంటాయేమో. సహోదరుడు తమిళనాడు గారికి కూడా తెలుసు. ఏమండి తెలుసా? తలుపుతారేంటి? కాబట్టి అనేక 10 గింజల పైన 10 పిలకలు వచ్చినాయి అనుకోండి. ఒక్క వరి మొక్క నుంచి 10 మొక్కలు వచ్చినాయి. దాని నుంచి 10 అయిపోతుంది. అది అలా విస్తరిస్తుంది. అందుకే ఇక్కడ ఆయన గోధుమ గింజ భూమిలో పడి చావకుండినేలా అది ఒంటిగానే ఉంటుంది, ఒక్కటిగానే ఉంటుంది. అది చచ్చినేలా విస్తారమైన పిలకలతో విస్తారమైన కంకులు వస్తాయి.
వరి కంకులు. ఒక్కొక్కటి కంకికి 10-15 గింజలు ఉంటాయేమో. అంటే ఒక గింజ 100 గింజలు ఇస్తుంది, విస్తారముగా ఫలిస్తుంది. నీవు కూర్చున్న మీరు నేను ఫలిస్తున్నామా? మొదటి ప్రశ్న. చస్తే ఫలిస్తారు, చనిపోతుందని ఇందాక చెప్పాడు ఒక ఆయన. అంత స్మూత్గా మృదువుగా రాయబడలేదు ఇక్కడ. చస్తే ఫలిస్తారు. గింజ చస్తే ఇట్ ఈస్ రిగార్డింగ్ ద డెత్ ఆఫ్ ద జీసస్. ఆయన మరణం నుంచి ఆయనే చెప్పారు. నీవు నేను ఏమో ఇప్పుడు ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి, బలంలోకి వెళ్ళకపోవడం. ఆయన మరణాన్ని నుంచి, ఇఫ్ నాట్ ఐ డైడ్ ఆన్ దిస్ ఎర్త్, నో యూజ్ టు కమ్ అవర్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. పరము నుండి భూమికి రావటానికి ఉద్దేశము ఒకటి ఉంది. అలాగున మానవాళి కొరకు నేను చావని ఎడల అది ఒంటిగానే ఉంటుంది, ఫలాలు చూడలేము. ఐ షుడ్ డై. ఎవరండి మరణాన్ని ఎవరు కౌగులించుకుంటారండి? మరణాన్ని ఎవరైనా కౌగులించుకుంటారా? కోపం వస్తే ఎవరి మీదైనా తాగుతావు, నువ్వు డ్రింక్, విషాన్ని తాగుతూ ఉంటారు, ఏదో చేస్తారు, ఉద్రేకములు, కోపంతో. నో, అలా చేసింది కాదు అది. ఇష్టపూర్వకంగా ఈ ఎంబ్రేస్డ్ ద డెత్, మరణాన్ని కౌగులించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అలాగూ చేసి ఉండని పక్షంలో ఇక్కడ కూర్చున్నవారు ఎవరో ఇక్కడ కూర్చుండరు, ఉండేవారు కాదు. ఇక్కడ ఖాళీగా ఉండే స్థలం. మనం బ్రతికి ఇక్కడ ఉన్నామంటే, జీవించే వారం అయ్యామంటే ఆయన చనిపోయినాడు గనుక ఆయన విశ్వాసమే మనలను బ్రతికించింది. ఆ విశ్వాసం మనల్ని ఇక్కడ సమకూర్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని గురించి ఈ లేఖ రాయటం జరిగింది. ఆయనే స్వయంగా చెప్పినారు, అనేకులు చూస్తుండగా వినులాగన, గ్రహించులాగన. గోధుమ గింజ భూమిలో పడి చావకుడిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా. అట్ ప్రజెంట్, ప్రస్తుతం ప్రపంచంలో మానవాళిని కనుక మనం చూస్తే 200 దేశాలు గనక ఉన్నాయి ప్రపంచంలో అనుకుంటే, ఎన్ని దేశాల్లో ప్రభు పిల్లలు కనిపిస్తారు? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కనిపిస్తారు. ప్రతి దేశంలోనూ పర్సంటేజ్ వేరుగా ఉండొచ్చు. ఆ గల్ఫ్ కంట్రీలో 1-2 కంట్రీల్లో బహుశా సువార్త ప్రకటించిన కంట్రీలు ఉన్నాయేమో. మన దేశంలో కూడా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు, సగము కంటే ఎక్కువ రాష్ట్రాలు సువార్తను ప్రకటించకూడదనే ఆంక్షలు ఉన్నాయి. కానీ సూర్యుడిని అరిచేత్తో తన యొక్క వెలుగును ఆపగలరా? సూర్యుడిని. మరి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క సత్యమును అదుపు పెట్టాలి అని చూస్తే ఎంత బుద్ధిహీనులో ప్రపంచంలో అన్ని దేశాల్లో. ప్రియ సహోదరి, ఆయన చనిపోవుట అనేది ఎంత గొప్ప. ఎవరు చనిపోయారు? ఎవరి కొరకు చనిపోయినారు? ఏదైనా ఒక స్థలంలో కూర్చోాలంటే క్రయం ఉంటుంది. 3 గంటలు చూస్తారు చూడండి, మనుషులు ఎగబడి కొంత 200-500 టికెట్ కొని వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఇక్కడ నువ్వు కూర్చోటానికి ఏం చెల్లించు క్రయం. ప్రభు మందిరావణంలో కూర్చోటానికి అలాంటిది ఏమైనా చెల్లించమా? ఈ ఫ్యానుల కొరకైనా, కరెంటు కాల్చబడిన కరెంటు కొరకైనా చెల్లించేవరా మీరు? గతంలో ఇక్కడ రాకపోవడం, తర్వాత ఏమో చెల్లిస్తున్నారేమో కొందరు. నీ కొరకే, మన కొరకే ప్రభు. ఎవరు చనిపోయినారు? హూ ఇస్ హీ? దేవుడు అంటారు కానీ
ప్రభు యేసయ్య ఎవరండి? రాజుల గ్రంథము, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. ప్రియుడా, ప్రియ సహోదరి, ఆయన ఎవరు? అమ్మా, ఈవేళ వచ్చావు నువ్వు? ఈరోజు వచ్చావు నువ్వు? వెనక్కి కాదు, నిన్నే ఆయన మాట్లాడేది. వెనక్కి చూస్తావు ఎందుకు? అమ్మ అంటే అక్కడ ఉన్నారైనా, అమ్మలు ఇక్కడ కూడా ఉన్నారు. అంత స్పీడ్గా తల తిప్పకూడదు. అది వాక్యంలో భాగం అండి. ఒక అమ్మ గురించి కాదు ఇది మాట్లాడేది. నేను ఆయన ఎవరు? ఈవేళనా? ఈరోజేనా? ఆయన ఎవరో తెలుసా? 27వ వచనం ప్రకారం ఆయన ఎవరు? ఎవరండి? మనుషుడు దేవుడు ఎవరు అనేది ఎరగక తంటాలు పడుతున్నాడు, తిరుగులాడుతున్నాడు, ఇటు అటు పరుగులెడుతున్నాడు. ఆ ప్రభు నిశ్చయముగా దేవుడి లోకములో నివాసం చేయడు. మహాకాశములు ప్రతి పచ్చని చెట్టు క్రింద కూడా ఏదో ఒకటి నిలిపెట్టి దానికి సాగిలిపడే దినాలు. చెట్టు కింద, చెట్టు కావచ్చు, చెట్టు క్రింద ఏదైనా ఒకటి పెట్టి సాగిలిపడే దినాలు. దేవుడు లోకమందు నివాసం చేయడు, మహాకాశములను సహితము నన్ను ఊహించాను. ఒకసారి ఎప్పుడైనా ఊహించారా? ఈవెన్ టుడే థింక్ ఓవర్. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను పుట్టించినవాడు, పెంచి పెద్ద చేసినవాడు. ఆయన ఆ ప్రభు. మరొక సందర్భం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమున సింహాసనము, ఆయన థ్రోన్, సింహాసనం ఎక్కడుంది? మహాకాశం పట్టజాలని దేవుడు. ఈ ఆలోచనలో ఉందాం మనం. అట్టి దేవుడు. ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. ఆయన ఊహించను ఒకసారి. అట్టి ప్రభు మనల్ని ప్రేమించినాడు. ఆయన ఎంతో ప్రేమించాడు. నీ బ్రతుకు కాలం చాలదు ఆయన ప్రేమను అర్థం చేసుకోవటానికి. నీ చదువు, నీ జ్ఞానము అంతకంటే పనికిరాదు ఆయన ఎవరో ఈ విషయాలను తెలుసుకోవటం. కొంచెం అర్థం చేసుకోగలం. ఇంత లేటుగా రావటం భావ్యం కాదు. అందరికడే రండి, మందిరానికి మేలు పొందండి. లేటుగా వస్తుంటే లేటుగా వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, ఆయన చూడటం మానేసి. పెద్దలకడే వద్దాం. ఆయన ఎవరండి? ఇంతటి ఘనుడైన ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అండి. ఫిలిప్పీ 2:7. ఈ రోజైనా బైబిల్ తీయటం నేర్చుకుందాం మనం. కష్టపడి అధ్యాయం దగ్గరికి వెళ్ళు. మనుషున అది ఆయన చేసిన పని. ఆయన మహిమోన్నతుడైన దేవుడు, మహిమోన్నతుడు, ఆయన మహాగణుడు. మనుషుని పోలికగా పుట్టి, చదువు, ఈ బికేమ్ ఏ సర్వెంట్. నీ నిమిత్తము పనివాడిగా మారాడు.
దాసుని యొక్క ధరించుకొని ఖాళీ చేసుకుని చదువు. ఇంకేమి చేశాడు తెలుసా? మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఇంతగా మనం కొంచెమైనను ఆయన విధేయతలో కొంచెమైనను, ఆయన తగ్గింపులో కొంచెమైనను, ఆయన ఎవరో గ్రహింపు ఉంటే మనము ఎప్పుడు వస్తామో తెలుసా? మందిరానికి టైంలోనే వస్తాం. బస్సుకి వెళ్తా టైం ఉంది, కాలేజీకి వెళ్తా టైం ఉంది, ట్రైన్కి వెళ్తా టైం ఉంది. నీ ఆఫీస్కి వెళ్తా 7 గంటలు ఇస్తావు. నువ్వు మందిరానికి ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చావయ్యా నువ్వు? నీ మందిరం, నీ దేవుడి సాటి రాదా? నీ పూట కూలి, నీ దేవుడికి సాటి రాదా? నీ పూట కూలి. దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావు మనం? ఆ దేవుని ఆయన ఎరిగావా నువ్వు? ఎరిగితే చేస్తాం. ఒక మనుషుడు దారిలో కనిపిస్తే మనకి కనిపిస్తే 2 చేతులు కాదు, కాళ్ళకి ఆ కాళ్ళకి దండాలు పెడతారు. అతడు ఏదో సంఘంలో ఒక స్థాయి చెందినవాడు, సంఘంలో, సొసైటీలో, మన ఊరికి ఒక స్థాయి కలిగిన వాడు. మనకేం చేశాడా? అది 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 లేనే ఉండదు. లేనే లేదు. కానీ హృదయం నుండి గౌరవించాలి. ఆ వ్యక్తి గౌరవించే అవసరమైతే కాళ్ళకు మొక్కుతావు. నీ పనిలో భాగంగా ఇంటింటికి తిరిగి మొక్కుతావు నువ్వు. ఆయనకి చెందవలసిన మహిమను, ఆయనకి చెందవలసిన దానిని ఆయన ఎవరో గ్రహిస్తే మన వణుకు దడపడుతుందండి. ఎస్. లోకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం. లోకా సువార్త ఆదివారమున, అంతా చదివే అక్కర్లేదు, ఒక్క మాటే. ఆదివారమున అంటే తెల్లవారుచుండగా, నాట్ ఎట్ డే బ్రోక్, ఇంకా తెల్లవారలేదు. ఈయన కంగారు వచ్చేసింది. ఉదయకాలమున 8:30 గంటలకు భార్య భర్తలు వచ్చారండి ఇక్కడికి ఆరాధనకి. వాళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా లేదో, టైం తెలుసుదేమో. వాళ్ళు చదువుకోలేని వాళ్ళేమో, బహుశా చదువు రాదు, కానీ ఆమెకు టైం అక్షరాలు చెప్పేస్తుంది. అంత టైం ఉందో. ఏ రోజు ప్రార్థనలో చెప్పేస్తుంది, తారీఖు చెప్పేస్తుంది. నాకు వణుకు వస్తుంది ఆమెను చూస్తే, వణుకు పడుతుంది. అంతగా ధ్యాస ఉన్న వాళ్ళు ఉన్నారు. మందిరం గురించి ధ్యాస ఉంది వాళ్ళకి, ఆసక్తి ఉంది. పాఠాలు చెప్పే వ్యక్తిని బట్టి పాఠాలు నేర్చుకోవటం కాదు, వ్యక్తులను చూసి కూడా నేర్చుకోవచ్చు. చెడ్డని చూసి, లోట్లో ఉన్న వ్యక్తిని చూసి నేర్చుకోవటం కాదు, అతను ప్రేమించాలి లోట్లో ఉన్న వ్యక్తిని. అమ్మా నేను నిన్ను శిక్షించను. చదువు ఎక్కువైపోయింది. ఓకే, నేను నిన్ను, అది లోట్లో ఉన్న వ్యక్తిని, దైవికమైన దేవుని యొక్క లక్షణం ఏంటి తెలుసా? క్షమించుట. అదర్ హ్యాండ్ మరొకటి ఏం చేస్తాం? ప్రేమిస్తాం వాళ్ళని, భుజమ చేయి తట్టటం. కాబట్టి ప్రియుడా, యేసు ప్రభు లోకమునకు ఎలాగున ఆయన ఎవరో చూసాము. మొదటి మాటల్లో యెషయా గ్రంథంలోను, రాజుల గ్రంథంలోను చూసాము. ఆయన ఎవరు? దృష్టాంతంగా 2 మాటలు. ఆయన ఎవరు ఇంతగా తగ్గించుకున్నట్టు ఒక చోట చూసాం. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం లేదా? ఏమని? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా ప్రేమించాడు. 53వ అధ్యాయం చాలు. మీరు మాట్లాడితే నా మైక్ మీకు ఇచ్చేస్తాను. ఒకలే మాట్లాడాలి కదా అందరికీ. కాబట్టి ఆ ప్రభు ఎందుకు అలాంటి, ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలాగనగా తాను రిక్తుడిగా ఖాళీ చేసుకున్నాడు? మన కొరకే. నువ్వు కూర్చోవటానికి, ఆయన మందిరంలోనికి ప్రవేశించడానికి,
ఆయన సన్నిధిని అనుభవించటానికి. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా అంటే సమాధానం ఇది: ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, ఈ లోకంలో ఉన్న ఎవరికంటే కూడా ఈ లవ్డ్ సో మచ్, ఎంతో ప్రేమించాడండి. ప్రియులరా, దేవుడు ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినాడు. ఆయన గోధుమ గింజగా మారిపోయినాడు. ఎంత ఘోరం! ఒక ఒడ్లు గింజలు కానీ, బియ్యం గింజలు కానీ నేల మీద ఉంటే అక్కడక్కడ ఉన్నాయనుకోండి, అక్కడక్కడ పడి ఉన్నాయనుకోండి, పెద్ద లెక్కలో మనం పట్టించుకుంటామా? లెక్కలోకి వస్తాయి. చాట్లోంచి బియ్యం గింజలు అక్కడ చెదిరిపోతాయి. పట్టించుకుంటావా? అట్లాంటి మైనర్, సామాన్యమైన గింజగా, గోధుమ గింజగా మారినాడు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చింది. ఆయన మరణము మనలను మరణం నుండి, మరణంలోని జీవనంలోకి దాటించింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరణం లేని వాళ్ళు, మరణం దాటి వేసిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరణం లేని వాళ్ళు, మరణం నుండి వెలుపలికి వచ్చేసిన వాళ్ళు. నీవు మరణంలో ఉన్నావా, మరణం నుండి దాటి వెలుపలికి వచ్చావా అనే ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పగలరు. 100కి 80 చెప్పగలరు. అన్నది అర్థమైందా? నీవు మరణం నుంచి జీవంలోకి దాటిపోయినావు, మరణాన్ని జయించినారు 100కి 80. ఇద్దరు మాత్రం ఇంకా మరణంలోనే ఉన్నారు. మరణం నుంచి తప్పించబడలేదు. ఆయన భూమిలో పడి చనిపోయింది. ఎందుకో తెలుసా? నిన్ను మరణం నుండి తప్పించడానికి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, పాప వల్ల జీతము మరణము. పాపం మరణమును, పాప మరణ నియమం నుండి ఆయన, పాప మరణ నియమం నుండి ఆయన మనల్ని తప్పించి, ఆ నియమములను తప్పించేస్తాం. ఇంకా వద్దా నీకు ఆయన? అయ్యా, అమ్మా, ఆయన కావాలా? లోకం కావాలా? నేను ఇక్కడ నిలబడటానికి ఆ సత్యమే నాతో మాట్లాడింది. ఇంకా నా శరీరం వెళ్ళమంటుంది లోకం వైపు. 70 అయినా, 80 అయినా, 90 అయినా కానీ శరీరం మాత్రం చావదు. యేసు ప్రభుని బట్టి మాత్రమే శరీరము అదుపులో ఉంటుంది, ఆయన వశములో ఉంటుంది. యేసు ప్రభు లేకుండా నీవు శరీరం వశంలో ఉంటావు. యేసు ప్రభు వశంలో లేని వాళ్ళు శరీరం యొక్క వశంలో ఉంటారు, లోకం యొక్క వశంలో ఉంటారు. యేసు ప్రభు పిల్లలుగా మనము ఆయన జ్ఞాపకం చేసే సత్యము, ఆయన మరణము మనల్ని మరణం నుండి దాటించింది. మనము స్వాభావికంగా ఎక్కడున్నామంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా 38:17. మనం ఎక్కడున్నాం? ఆయన ఎవరో చూసాం. ఆయన ఏం చేసా? చదువు. ఈయన సామాన్యుడు కాదు, మ్యాన్ ఆఫ్ కింగ్ అనమాట. రాజు అయిన వ్యక్తి, గొప్ప రాజు ఇతను. అంటున్నాడు, ఏమన్నాడు? నో, తర్వాత నా ప్రాణమును నాశనమను గోతులో నుంచి, నాశనమని గోతులో ఉన్నాడంట ఈ మనుషుడు. ఆ సత్యమని ఎరిగినాడు. అయ్యో అయ్యో, ఎంత దౌర్భాగ్యుడును, ఇటు మరణానికి లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించడు. అయ్యో, నేను ఇంత దౌర్భాగ్యుడు. గమానేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన సెనహెరీబు సభలో సభ్యుడు. ప్రపంచంలో గొప్పవి ఆ 2 ఆధిక్యతలు ఆ మనుషుడు కలిగి ఉన్నాడు. నేను ఎవరినో తెలుసా మీకు? శరీరీతిగా అతిశయించాలని నాకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా అంటాడు. అవునా? శరీరీతిగా అతిశయించేవిటాకి ఇక్కడికి ఉన్న వాళ్ళకి ఎవరికి లేవు అట్లాంటి అన్ని స్థాయి కలిగిన వాడు. కానీ నేను నా ప్రభువుని ఎరిగి ఆయనకి అప్పగించుకున్నాను. ఆయన నన్ను మరణం నుంచి తప్పించాడు అంటాడు ఆ దౌర్భాగ్యుడైన మనుషుడు. ఇక్కడ కూడా ఒక మనుషుడు, నాశనమని గోతుల నుంచి మీరు నన్ను విడిపించారు. స్వాభావికంగా యేసు ప్రభుని ఎరగని వాళ్ళంతా కూడా సత్యం తర్వాత గోతులో పెడతారు. నిద్రపోతున్నావు తల్లి, ఎంతో కష్టపడి వచ్చావు. నయోమి తల్లి గారు, అమ్మ మెలకువగా ఉందాం, ఇంకో నీ పక్కన కూడా ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ నీకు తోడు దొంగలు అంటారు చూడండి, అలా ఉంటారు కొంతమంది. మీరు చాలా మంచివాళ్ళు, మీరు తలకుంచుకోవద్దు,
తలకుంచుకునే సమయం కాదు ఇక్కడ. అబ్బో! ఒకళ్ళకి మించిన వాళ్ళు ఇద్దరు పోటీ పడే వాళ్ళు అక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి నా బంధువులు వాళ్ళు. అందుకే వాళ్ళ గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అలా ఉండొద్దు. నాట్ గుడ్. మంచిది కాదు. నిద్రపోయే వాళ్ళకి భోజనం పెట్టనంటారేమో ఇప్పుడు. ప్రేమ మీద లేదంటారు. లేనిపోని గొడవ. సరే వద్దాం. దృష్టి మళ్ళిస్తారు కొంతమంది. ఆస్తి ఏమి కారణం ఏంటో తెలుసా? మీరు నమ్ముతున్నారు ఈ లేఖనాన్ని? ఈ మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలిగినవి కాదు. దైవావేశము పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. నీకు అర్థం కావు. నీవు నేను మాట్లాడడం చేత కాదు వాక్యాధారంగా. నాశనమని గోతులో ఉన్నాడంట. సింహాసనం మీద ఉండే వ్యక్తి అక్కడే మాట ఉంది కదా, ఏముంది అక్కడ? చదువు కదా పై మాట. అక్కడ పాపం అనే మాట ఉంటా చూడు. ఓకే, అంటే పాపం వల్ల వచ్చిన జీతం అనమాట అది. అవునా? ఆయనే మాట్లాడతాడా? ఒక్కసారి ఆయన ప్రేమ చేత, అవునా, ఈ గోతులో నుంచి, ఈ మానమనే గోతులో నుంచి, అమ్మా, ఈ గోతులో నుంచి ప్రపంచంలో ఉన్న మానవులందరినీ వెలుపు తీసుకురావాలని గోధుమ గింజగా మారారు ఆయన. భూమిలో పడటానికి ఇష్టమైనాడు. మానానికి సహితం అప్పగించుకోండి. మానము గుండా వెళ్ళే మానవ జాతి అంతే. తెల్లవాళ్ళు కొరకు కాదు, నల్లవాళ్ళు కొరకు కాదు, ఆ జాతి వాళ్ళు కొరకు, ఈ జాతి వాళ్ళ కొరకు. దేవుడికి జాతులతో పని లేదు. మానవుడు సృష్టించుకున్నాడు. వీడు మనుషుడు లేనివన్నీ కల్పించుకున్నాడు తన బుద్ధి మీద. బుద్ధి మంచిది కాక సందమామలోనో వారపత్రికల్లోనో రాసిన కథలలాగా కొన్ని కథలు రాసుకున్నాడు. అవి పుట్టించాడు. అవి మనుషులకు కీడు చేస్తాయి. ప్రియ సహోదరి, మనలను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఒక్కడే. దేవునికి మానవ జాతికి మధ్యవర్తి కూడా ఒకడే. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. హై హై జాగ్రత్త. అందరూ మెడుకులు చెప్తున్నారు. హై జాగ్రత్త. వీధిలోకి వస్తారు, మన ప్రాంతానికి వస్తారు, ప్రకటిస్తారు. జాగ్రత్త. కాబట్టి అంటే సత్యమును వెల్లడి కాకుండా వాళ్ళు ఆయనను మనమందరం కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 8:3. అమ్మ చదువు, ముందుకు చదువు పాడు ఒకసారి. లేదు, అది కాదు రా తల్లి, నాకు కావాల్సింది కాదు కాదు కాదండి. కొంచెం నిలకడ, నెమ్మది. 8వ అధ్యాయం 32వ వచనం. బాబు ఏంటి ఎడగెళ్దావు? అయ్యి ఆగు. వద్దు, తర్వాత వాక్యం అయిన తర్వాత కూర్చోండి. వాక్యం నదిరాను తర్వాత చూద్దాం. నువ్వు వెళ్ళు. సహోదరు ఆలకూడదు. ఎప్పుడూ చేయదు ఇలాగా. వాక్యం ప్రకటిస్తే అక్కడ భవనాలు సిద్ధమరుస్తారా? దేవుని రాజ్యం భోజనం పానం కాదు.
రోజంతా మందే భోజనాలకే. ఎప్పుడు తెలియకపోతే ఊరుకోండి. చెప్తేనే చేయండి ఆ పని వెళ్ళమని. అందరిని లేపుకెళ్ళిపోవడం నీ పనా ఏంటి? వదు వెళ్ళకూడదు అంటే భోజనాలు వచ్చినప్పుడు పైన పెట్టేసిరా, వెళ్ళే నువ్వు కూడా వెళ్ళు. ఒక పానకంలో పుడక అంటారు కదా, పానకంలో పుడక అంటారా? ఒకటే విషబిందువు, అలా ఒక్క ఇన్సిడెంట్ చాలు, డిస్టర్బెన్స్, దేవునికి మహిమ ఉండదు. అలా అది పని కలిగి ఉంటాడు వాడు. ఒకటి అవసరం చెప్పానే వెళ్ళాలి. ఆ విషయం వాక్యం చెప్పేటప్పుడు వాడు పని కలిగి ఉంటాడు. అక్కడ కొంచెం ఉంటాడు, కిటికీలు గుండా లోపలికి వస్తాడంటాడు. అవునా? కిటికీలు గుండా వస్తున్నాడు వాడు. దేవుడికి నా మహిమ ఉంటుంది. ఇంకా మనిషి అంతే, మిగిలిన వాటి బయట ఎలా ఉంటుందో అంతే ఇది కూడా అంతే. అంటే మిగిలిన భోజనాల కార్యక్రమాలు ఎలా ఉంటాయి మనుష్య రీతిగా, అలాగే ఉంటాయి ఇది కూడా. వీఆర్ నాట్ మెంట్ ఫర్ ఫుడ్. మన భోజనం కొరకు కాదు, భోజనం మన కొరకు. మన భోజనం కొరకు కాదు, భోజనం మన కొరకు. తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు దాన్ని. ఇక్కడ వీళ్ళ అభ్యంతరం 2000 సంవత్సరాల క్రితం ఇదే సత్యం ప్రకటిస్తుంటే వీళ్ళకి ఎంత అభ్యంతరం వచ్చింది చూసారా? 31 నుంచి చదువుదామా? ఆగు అమ్మా. సత్యమును గ్రహించిన వారైతే దివ్య చదువు, బైబిల్ చదువు. ఓపిక లేదా? వద్దులే, మనసు పెట్టు వాక్యం మీద. సత్యము గ్రహించిన వారైతే సత్యం మిమ్మల్ని, అది ఏంటి అంత స్పీడు నువ్వు? సత్యము గ్రహిస్తే స్వతంత్రత వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది, విడుదల వస్తుంది. సో ఇప్పుడు సామ్యుయేల్, నేను 3-4 వెళ్ళాం ఆ రోజు. కొంతమంది పెద్దలు లేరు. స్వార్థకి అడ్డపడ్డాడు ఒకడు, మెడేసుకున్నాడు, మైక్ లాగేసుకుంటున్నాడు. వాళ్ళు ఏంటిది బనియన్ నిక్కర్లతో ఉన్నారు. అండ్ జస్ట్ మన యేసుదాస్ గారి ఇల్లు దాటి ఆ మట్టిలో వంటుకుంటుంది కదా, అక్కడ మట్టి గొయ్యి అక్కడ ఉంది. అలాంటి ఇది ఇప్పుడు 1 year 2 years 2 ఏళ్ళు అయిపోయింది. సత్యము ప్రకటిస్తున్నారు. మొదటిగా సత్యము గ్రహించిన వారైతే అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా. కాబట్టి సత్యము ఎవరికి? ఎస్, సత్యం ఎవరికి? నేనే మార్గము, నేనే ఫర్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతటికి ఆయన తాను పరిచయం చేసుకున్నాడు. నాకు వేరుగా ఎవరు లేరండి, నేను తప్ప. ఆయనకి గతి పట్టింది. నేనే దేవుడిని అయ్యి బాబు, నేను తప్ప వేరే దేవుడు. ఆయనే యెషయా గ్రంథంలో పలు చోట్ల రాయబడింది. ఆ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. సత్యమును వీళ్ళెవరండి? ఎవరితో మాట్లాడుతాడు దేవుడు? అమ్మా, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు. 33వ వచనం,
చాలు. నీవు స్వాభావికంగా ఎంతటి మంచి భవనంలో ఉన్నా, ఆర్థిక స్థితిగతి ఎంత కలిగి ఉన్నా, మనము ఎంతటి ఉన్నత ఇంటిలో ఉన్నా, స్థితి కలిగి ఉన్నా కానీ మనం అంతా కూడా సర్వెంట్స్. ఇలా అన్నారు, మేము ఎవరికని దాసులం కాదు. మేము ఎక్కడ, మా వంశం ఏంటి తెలుసా? రాజవంశం. రాజవంశం అది. మాది రాజవంశం అని ఎవరికి దాసులుగా ఉండలేదు. మేమెవరు దాసులుగా ఉండలేదు. అందుకు యేసుప్రభు పాపం చే ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, యేసు అని యేసునందు విశ్వాసం ఉంచితే తప్ప ఒక మనుషుడు పాపం నుండి వెలుపలికి రాలేడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుప్రభు పుట్టక పూర్వమే సత్యం ప్రకటింపబడింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుప్రభు ముందు పుట్టాడు, తర్వాత పుట్టాడా? ఆ ముందే, ఆయన పుట్టక పూర్వమే, ఆయన ఇంకా ప్రకటించక పూర్వమే ఆ విషయం చెప్పాడు. ఆయనకు ముందు కూడా ప్రవక్తలు చెప్పారు. మోషేకు, అబ్రహాముకు తెలుసు, మోషేకు తెలుసు అంట. ఆయన రానయ్యున్నాడు మనిషి పాపాల కొరకు, లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్ల రానయ్యున్నాడు. అబ్రహాము తెలుసా? మాట్లాడేంటి అనుమానం ఉందా? బైబిల్ చదువు వాళ్ళందరికీ తెలుసు. అబ్రహాం అయినాడు, వాడో యేసుప్రభు అయినాడు. ఆ సంతతిలోనే అబ్రహాం కుమారుడు అని ఉందా, రాయబడిందా? తర్వాత కుమారుడు. ప్రియ సహోదరి, యేసు ప్రభు మన కొరకు భూమికి వచ్చారండి. ఆయనందు విశ్వసించుడు ద్వారా మనము స్వతంత్రులుగా కాగలమని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుకి అప్పగించుకుందాం. యేసు ప్రభు ఎవరో, ఏ స్థలాల నుంచి మనకు విడుదల ఇవ్వటానికి ఇష్టపడినాడు, ఆయన వచ్చి ఏం చేశారని తెలిసింది. కాబట్టి ఆయనందు విశ్వసించుడు ద్వారా మనమును, ఆయనందు విశ్వసించుడు ద్వారా మనమును మానవు నుంచి తప్పించబడతాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రియుల, యేసు ప్రభు నమ్మిన వారు, అమ్మా మనం ధన్యులయ్యాం కదా. యేసు ప్రభు నమ్ముకుంటారా? ఆ నమ్మిన వారు ఈ మార్గంలో నడుస్తారు. రెండవది, మొదటిది ఆయన ఎవరో తెలుసుకున్నాం. మనం ఏ స్థాయి, ఎలా ప్రేమించాడు, ఆ సత్యముని విని నమ్ముడు ద్వారా మనం స్వతంత్రులైనాము. స్వతంత్రులైన దేవుని పిల్లలైన మనము ఈ అనుభవం గుండా వెళ్ళాలి, ఈ మార్గం గుండా వెళ్ళాలి. ఏ మార్గం గుండా? 4వ వచనంలో, క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినా అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు, నూతన జీవము కలవారము, నూతన జీవితము, నూతనమైన బ్రతుకు నేను కలిగిన వాడను. నేను నడిచేది ఇప్పుడు యేసు మార్గము, సత్య మార్గము, జీవ మార్గము అని చెప్పటానికి వీలుగా ఒక పని చేయాలి. మనం ఈ మార్గం ఉండాలి, అంటే ఈ మార్గంలో వెళ్ళాలి. ఏ మార్గం అది? ఎస్, ఏ మార్గం? బాప్తిస్మని అంత వద్దు. ఎస్, బాప్తిస్మ మార్గంలో ఎందుకు వెళ్ళాలి? ఆయన చనిపోయినాడు, నన్ను ఆయన విశ్వసించుడు ద్వారా నూతన జీవంలో ప్రవేశపెట్టబడ్డాను. అట్టి నేను కూడా చచ్చినవాడిని. చచ్చినవాడు ఏం చేస్తారు? పాతి పెడతారు. ప్లీజ్, ఇంటి వాళ్ళందరూ ఉంచుకోవటానికి ఇష్టపడతారా? ఇంటి వాళ్ళందరూ నిజంగా మనం కనుక ఈ గ్రహింపులు ఉంటే, దయచేసి నన్ను కూడా బాప్తిస్మ విషయంలో నన్ను కూడా గట్టిగా చెప్పు, పాతి పెట్టేయండి.
సంఘంలో చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? నాకు కూడా అంత అర్థం ఉంది. బలవంతంగా ఎవరో నీ తలపడి జుంపు పట్టుకుని లాక్కెళ్ళరు. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయ్యా, ఆ మనుషుడికి పిచ్చి పట్టిందా? ఆ మనుషుడికి ఏమైనా పిచ్చి పట్టిందా? యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటా కదా, ఒక మనుషుడు ఉన్నాడు చూడండి. యోహాను సువార్త 8 కాదా? ఎస్, చదువు. నో అమ్మా, అది నేనేం చెప్పాలనుకున్నది. అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ అధ్యాయం చెప్పు, చదువు. వయసుని చదువు. చదువునాను. అమ్మా, మన కొన్ని సత్యాలు అయ్యా, కొన్ని లేఖన సత్యము ధ్యానం చేస్తున్నాం. మాయ చేయటం కాదు, మాయ చేసి మసిపోయటం కాదు. దేవాతి దేవుడు, ఆకాశమందు సింహాసనం కలిగిన దేవుడు రాసిపెట్టిన లేఖనమిది. ఒకనొక రోజున 2000 సంవత్సరాల క్రితం ఒక మంత్రి, అతను ఐగుప్తు దేశానికి, ఇథియోపియా దేశానికి మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. యేసుప్రభు నమ్మునాడు. యేసుప్రభు నా కొరకే వచ్చాడు, చనిపోయినాడు. అయితే యేసుప్రభు నమ్మిన వారు బాప్తిసం తీసుకుంటున్నారు కదా. ఎందుకు అంటే, పాత మనిషి చచ్చినవాడు నూతనంగా నేను జీవించాలని ఆశపడుతున్నాను కనుక నాకును ఆ అనుభవం గుండా వెళ్ళటానికి వీలుగా దయతో ఈ పని. కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరి కాళ్ళు? ఫిలిప్పి కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఎవరి కాళ్ళు? ప్రభు కాళ్ళు పట్టుకో. అయ్యారా నా ఇంటికి వచ్చానండి అంది ఒక ఆవిడ. నిన్నటి దినాన పాఠం అది మాకు అందా. అయ్యారా నా ఇంటికి వచ్చాం రండి అన్నాడు. ఎవరన్నాడు? సరసాల అధిపతి. నీవు అన్నావా? మీరు అన్నారా మా ఇంటికి రండి అని, నా హృదయంలోకి రండి అని? ఎందుకండి నిర్లక్ష్యం? ఎందుకండి ఆలస్యం? దైవ కార్యం కొరకు గొప్ప కార్యం ఇది. ప్రపంచంలో ఆకాశం మీద ఉన్న దేవదూతలందరూ తొంగి చూస్తారు. పైన ఉన్నవాడు కిందకి తొంగి చూడాలి. పైన ఉన్నవాడు ఎప్పుడు తొంగి చూస్తారు తెలుసా? దేవదూతలు. ఒక మనుషుడు విరిగి నలిగిన హృదయంలోకి వచ్చినప్పుడు, రక్షింపబడినప్పుడు, ప్రభువా నేను పాపినని చెప్పి ఆ ఫిలిప్పి దగ్గర మంత్రి, గొప్ప ఫైనాన్స్ మినిస్టర్, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వమని అన్నాడే, ఇదిగో నీళ్ళు అయిపోండి, నేను రెడీగా ఉన్నాను, మీరున్నారు నాకు బాప్తిస్మం ఇవ్వటానికి అన్నప్పుడు దేవదూతలందరూ తొంగి చూశారు. నీకు అనుభవం ఉందా? ఎందుకు? ఏది అడ్డగిస్తుంది? నేను క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా నన్ను అరే మన ముందు నడిచిన వాళ్ళు ఎలా చెప్పారు? ప్రియ సహోదరి, మన ప్రభు గోధుమ గింజ విషయాలన్నీ తెలియజేస్తుంది మనకి. చనిపోయిన యేసు ప్రభు విశ్వసించిన వారందరికీ ఈ సత్యాలు మనకి తెలియజేస్తున్నారు ఆయన. ఇక్కడ ఇంకా స్వేచ్ఛ, మనకి స్వాతంత్రం వచ్చింది కదా. స్వతంత్రం వచ్చింది. 80 సంవత్సరాలు అయిపోయింది. 79 సంవత్సరాలు పూర్తయింది. 80 సంవత్సరాలు ప్రవేశించాము. మంచిది, స్వాతంత్రం కలిగి ఉన్నాం. స్వాతంత్రం కావాలి. ఆర్థిక స్వాతంత్రం లేదు, రాజకీయ స్వాతంత్రం లేకపోవచ్చు, భౌతికమైన స్వాతంత్రం ఉందా మనకి? అది కూడా లేదు. రాజ్యాంగంలో ఉంటుంది కానీ ప్రకటించడానికి స్వేచ్ఛ. ఒకవేళ ఇంకా సరే అది స్వాతంత్రం లేకుండా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం సువార్తను ప్రకటించే విషయంలో. అంటే కొందరికే స్వాతంత్రం ఉంటుందే. అవునమ్మా, కొందరికే స్వాతంత్రం ఉంది కదా. చూస్తున్నా, రోజు వస్తా దారిలో చూస్తున్నా కదా. స్వతంత్రం నీకుంది, ఎవరు లేదు. దౌర్భాగ్యం కదా. చట్టం నీకొకటే,
చట్టం. ఏడుపు రావట్లేదు మనకి. ఏడవద్దు ఇక్కడ మనం. ప్రియుడా, ప్రియ సహోదరి, ప్రభు గొప్ప కార్యం చేశాడు మన పక్షాన. ఫిలిప్పు దేవుని మార్గంలోకి వెళ్ళాడు. మన్నించండి, నా పొన్సుకుడు ఆ కందాకే రాణి కింద ఉన్న ఫైనాన్స్ మినిస్టర్, ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి, తన హోదా అడ్డు రాలేదు యేసు ప్రభు నా రక్షకుడు చెప్పటానికి. అవునా? తన డబ్బు, తనక అధికారం అడ్డు రాలేదు. మీకేమంటూ వస్తుందండి? దేవుడు నా రక్షకుడు అని చెప్పటానికి. అయ్యా, నేడే రక్షణ ఇదే మిక్కిలి అనుకూలిస్తాను. తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ఇక్కడ ఉన్నవారు వీధుల్లో ఎంతకాలం ప్రయాణం చేసినా ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటే, వీధిలో మేము ఎంతో ప్రయాణం చేస్తున్నాం, వీధుల్లో కొన్ని సంవత్సరాలుగా తరబడి. మంచిది, ఇక్కడ ఉన్నవారిని కూడా బ్రతిమలాడుతున్నాం. మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు. ప్రభు ఆయన చనిపోయింది, ఆయన లోకానికి వచ్చింది ఎందుకో అనేది మనం చూసినాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినాం. కాబట్టి మనము కూడా ఈ యొక్క స్వాతంత్ర్యము కలిగి ఉంటాకి, స్వాతంత్ర్యం కలిగి ఉంటే ప్రభుకి అన్ని స్వాతంత్ర్యాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది. ఒక్క విషయంలో ఆత్మయందలి స్వేచ్ఛ లేదు. ఆత్మయందలి స్వేచ్ఛ లేదు మనకి. నీ ఆత్మ దుష్టుని యొక్క వశములో ఉంది, పాపం యొక్క వశములో ఉంది. హృదయము మోసకరమైనది. ఇక్కడ ఇది కేంద్ర స్థానం హృదయానికి. ఇది కేంద్ర స్థానం. ఆ కేంద్ర స్థానంలో నీ ఉంచుకున్నది ఏదో దాన్ని పెట్టుకున్నాను, దేన్నో పెట్టుకున్నావు, ఏదో ఒక విగ్రహాన్ని. డబ్బు అనే విగ్రహం, హోదా అనే విగ్రహం, సామాజిక వర్గం అనే విగ్రహం, ఏదో ఒక విగ్రహం. బహుశా దాన్ని పూజిస్తున్నావేమో నువ్వు. యేసు వద్దకురా, యేసు వద్దకురా అయ్యాయి. ఇది మొదటి మాట మనం ధ్యానించింది. మన సమయం అయిపోయింది. రెండవ మాట, యేసు ప్రభు మరణించడం ద్వారా మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చినాయి. ఆ అజ్ఞానంలో ఉన్న యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, ఆ మనుషుడు సహితం అనేకులు దేవుని వద్దకు వచ్చారు. ప్రపంచంలో కోకొలలు. మీరు ఒక మాట దేవుని మహిమార్థం చెప్పుకుందాం. ప్రపంచంలో ఈ మార్గంలో, యేసు మార్గంలో ఉన్న సంఖ్య ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? డెఫినెట్గా ముమ్మాటికి సెన్సస్ కానీ ఎలా చేస్తే జనాభా లెక్కలు ప్రభు నమ్మిన వాళ్ళు 180 మంది ఉంటారు. ప్రభు నమ్మిన వాళ్ళు ప్రపంచం అంతట్లోనూ. కాబట్టి సత్య మార్గం అది. నీకు ఇంకా నేను మంచిది. మీరు వస్తున్నారు, సంతోషం. చాలా వరకు తెలుసు మీకు. ఒకటి మాత్రం, ఒకసారి యేసుప్రభు అన్నాడు యేసుప్రభునా, నీకొకటి కొద్దిగా ఉంది. ఈ వీధిలో వాళ్ళతో చెప్పాను. అయిపోయిన తర్వాత నా బాధ అయిపోయింది కదా, నేను ఊరుకోలేదు. ఇంకా కొంతమందితో మాట్లాడాను, నేను పత్రికలు పంచాను. అయిపోయిన తర్వాత కూడా దేవుని మహిమాతో చెప్తున్నాడు సుమా, ఇంకను సమయం కొంచెమే, మళ్ళీ వీధిలోకి వెళ్ళటం ఇప్పుడు వెళ్తాము. కాబట్టి ప్రియుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు దగ్గరికి మనం రావద్దాం. అది మొదటి మాట. రెండో మాట ఏంటంటే, రెండవది, నీవు చచ్చినావా అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చచ్చారా? రేపు చూద్దాం. చచ్చిన వాడి జీవితాలు ఎలా ఉంటాయో అనేది చూద్దాం. చచ్చినావా? ఏ విషయాల్లో చావాలి? ఉంటాయి. ఏం లేదు, అహంకారం, స్వార్థం ఉంటుంది అంతే. స్వార్థం అంటే ఏంటో తెలుసా? నేను ముందు, నన్ను క్షమిస్తారా మీరు అంటే కొంచెం తిట్టే అలవాటు ఉంది దీనికి బాగానే అంటారు వీళ్ళంతా. తిట్టడం కాదు, అది కొంచెం అంతే, గద్దెంపుతో కూడిన మాట తప్ప ద్వేషం కాదు. నా పొట్టను పోషిస్తున్నారు మీరు, నన్ను పోషించట్లేదు. మీరు నా దేవుడు నాకు పోషిస్తున్నాడు అనుకోండి, ఇంకా ఇచ్చి కానుకలు కూడా మానేస్తారు. ఇంకా తిడితే 400 ఇస్తారు కానీ తర్వాత ఎవరు. నిన్న మీటింగ్ ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎన్ని గంటలు రావాలి? అంత పనికి రాదు, అంత మంచిది కాదు. పెందలకడే దేవుని మందిరానికి వద్దామండి, డబ్బు ఇస్తున్నాము, వేలు ఇస్తున్నారు మీరు, వేలు కూడా వద్దు. వేలు ఖర్చు పడుతున్నారా? వద్దు. అంతకు మించి, అవునా, సమయం ఇవ్వండి.
దైవ సన్నిధి అనుభవిద్దాం. ఎక్కడికో 7 వారాలు, 14 వారాలు, 21 వారాలు కాదు మనం వెళ్ళేది. నీ ఇంటికాడ, నీ ఇంటికి సమీపంలో స్వయంగా మన పట్టణంలో దేవుడు మనకి ఆయన అనాదికాల సంకల్ప ప్రకారం మన కొరకు ఎన్ని సదుపాయాలు ఇచ్చాడే. కాబట్టి అది నేను ఈ రెండో మాట గురించి, స్వార్థం అనేది మనుషులో. నేను ఒక మనుషుడితో అన్నాడు, నీకు ఒకడు కొదువుగా ఉంది, స్వార్థంతో ఉన్నాడు. అవునా? ఆ మనుషుడికి, అది యవనస్తుడికి అధికారి, అతను గొప్ప ఉద్యోగి, లేదు ఆస్తిపరుడు, చాలా చాలా, ఒకటే కాదు 3-4 ఉన్నాయి. బాల్యం నుండే నాకు తెలుసు, బాల్యం నుండే నాకు. ఏం పేరు నీ పేరు? మాట్లాడాయా? బాల్యం నుండి నాకు తెలుసు. మేమనుకుంటున్నావు నన్ను చూసి? నీకంటే గొప్ప భక్తురాలు నేను, భక్తుడిని నేను అన్నట్టుగా పోజు పెడతాం మనం. కానీ ఒకటి కాబట్టి అప్పుడు 12 గంటలకు అయిపోయింది. 12:30 వరకు ఉండాలి వర్తమానం. 12:30 నుంచి 1 గంట వరకు బాలా సమయం. అంతే నా సమయం, నేను ఫుల్ టైం తీసుకున్నాను. తొందరగా ముగించాం, తొందరగా సహోదరుడు నాకు ఇచ్చేసే టైం అంతే, ఆరాధన వర్తమానం టైం. కాబట్టి స్వార్థాన్ని, నేను నువ్వు కనపడకుండా ఇతరుల కొరకు 11:30 పాటలు పాడతారన్న పాటలు ఎవరికి లేరు. నేను అడిగినాను, చాలా ఏడుస్తున్నాను విషయాలు. ఆదివారం నాడు అయ్యా అమ్మ ఇదే, అంతకంటే మనం ఏం చేయక్కర్లేదు. ధనధాన్యాలు మన దేవుడు పేదవాడు కాదండి. ఆయన కార్యాలు చేసేవాళ్ళు చేస్తారు, ఉంటారు. కాకపోతే నీవు ఎలా ఉన్నావు, నా దేవుడికి నేను ఎలా ఉన్నాను అనేది నన్ను పరీక్షించుకోవాలి. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు, కమాన్. తర్వాత మోహన్ వాళ్ళ కొరకు చివరి ప్రార్థన చేస్తాడు.